ఫస్ట్ ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి క్లిప్ చూద్దాం, చూసినాక మనం మాట్లాడుకుందాం. నేను మౌనంగా లేదు, అన్నీ చూస్తున్నా. హాయ్, నేను మౌనంగా లేదు అన్నీ చూస్తున్నా అట. నువ్వు చూసి పీకేదే ఉన్నదిరా, నువ్వు పెద్ద తోప. అన్నీ చూస్తున్నా ఏం నువ్వు చూసేది? నువ్వు చూసుడు తప్ప పీకేది ఏమి ఉండదు. నువ్వు సినిమాల్లో వీకలేకనే బయటకు వచ్చినావు. మంచి నటుడువే, నటుడు పరంగా నీకు అభిమానులు ఉండొచ్చు. నేను కూడా నిన్న నాకు అభిమానిని, కానీ ఆ నటనను నిజ జీవితంలో కూడా చేస్తావు. చూసినావా? నవ్వు రాకున్నా వెక్కిలు నవ్వుకుంటూ నైట్ అంతా పొక్కవాలో తాగి తెల్లారి కళ్ళు ఇట్లా పెట్టుకొని కెమెరా ముందుకు వచ్చి అన్నీ చూస్తున్నాం. దిగజారండి. ఇంకెంతకాలం ఈ పీకుడు మాట్లాడుతూ ఉండవు. చూసినావా? చూస్తున్నాం. సరే చూడు, అన్నీ చూసి పీకేది చూడు ఒకసారి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్స్, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్ని వింటున్నా. విను. ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, అవి చెవుల లోపల పెట్టుకుని విను. మరి లైట్గా పైన పెట్టి నీకు వినిపించదు. సో లోపల పెట్టుకుని నేను ఇన్ఫ్లుయెన్సర్లు, అమ్ముడు పోయిన ఛానళ్ళు, ఇప్పుడు నువ్వే మాట్లాడాలి. అరే మాట్లాడిని సిగ్గు అనిపిస్తూ ఉంది. దయ్యాలు వేదాలు వలిచినట్లు నువ్వు మాట్లాడుతూ ఉంటాయి. సిగ్గు శరం లేకుండా, మానం మర్యాద లేకుండా నువ్వు మనిషి అన్న విషయం మర్చిపోయి ప్రశ్నారావణానికి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ దిగజారండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వాళ్ళకి సపోర్ట్ చేసే ఛానల్స్, సపోర్టర్సు అందరు దిగజారుతూ ఉన్నారా? నువ్వు ఎదుగుతూ ఉన్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీని కళ్ళల్లా ఎంత భయం అనిపిస్తుంది అని చెప్పేసి అంటే, ఏదైనా టంగ్ స్లిప్ అయితే నన్ను వంగోబెట్టి భజన చేస్తున్న విషయం మనకి క్లారిటీగా తెలుసు. అందుకని చెప్పేసి చూసి 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 మాట్లాడుతుండు. మాట్లాడు. ఆ భయం కంపల్సరీ ఉండాలి. నీ కళ్ళల్లో భయం కనిపిస్తుంది, ఆ భయం అట్లే ఉండాలి. ఆ నవ్వున చూసిన ఫేక్ స్మైల్, ఆ స్మైల్ అట్లా మెయింటైన్ చేయి. నటుడు, మంచి నటుడురా నువ్వు. నిజ జీవితంలో నటుడివి, సినిమాలో నటుడివి, చాలా మంచి నటుడు నువ్వు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళందరూ కూడా తిడతా ఉంటే తిట్లం కూడా నువ్వు వింటా ఉన్నావు. విను. పడుకునేటప్పుడు మంచి ఒక సాంగ్ లెక్క పెట్టుకొని విను. నేను మాట్లాడే మాట కూడా విను. ప్రకాష్ రాజ్ నోట్లో అని చెప్పి అప్పుడు మొదలు అంటా ఉంటే అది కూడా విను. ఓకే? మీ అందరికీ నా సమాధానం ఇంతే. ఏంది నీ సమాధానం? ఏంది ఇంతే అంటే? నువ్వు లఫుడ్గానో అందరూ తెలుసురా భయ్. నువ్వు మళ్ళీ ఇంక నువ్వు చెప్పేది ఏంది? సీతారాములను తిట్టినోడు నీకు హీరో, అవనికి ఫోన్ చేస్తావు, మాట్లాడుతావు. పర్సనల్ రూమ్లలో కూడా ఉన్నారంట కదా మీరు. అని ఈ దరిద్రాలు బయట పెట్టకుండా బాబు, చూడలేక చచ్చిపోతున్నాం. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఓకే, ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మీ దిగజారుడుతనాన్ని చూస్తూ ఓకే. సో దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. లేదు అస్సలు దిగజారు. నీ ఎక్స్పెక్టేషన్ అస్సలే మేము మిస్ కాము, నీ ఎంటర్టైన్మెంట్ మిస్ కాము. కంపల్సరీ నెక్స్ట్ ఉన్నారు కదా లైన్లో, ఒకటి గంజాయి మొక్క ఒకటి, గంజాయి మొక్క, తులసి మొక్క ఒకటి, సంథింగ్ ఉంది, ఒక ఛానల్ పేరుంది ఒకటి, నాకు ప్రాపర్గా గుర్తు రావట్లే. తులసి నెక్స్ట్ తర్వాతకి నువ్వే ఫస్ట్ ప్లేస్లో రావచ్చు. ఇలాగే రోజు కంటిన్యూగా వీడియోస్ నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే నెక్స్ట్ నువ్వే వస్తావు, తర్వాత వాళ్ళిద్దరు వస్తారు కావచ్చు. ఆల్రెడీ వాళ్ళిద్దరు కొన్ని వీడియోస్ ప్రైవేట్లో పెట్టేసుకున్నారు. మేము దిగజారుడు మాత్రమే కాదు, నీకు కూడా దింపుతాం. ఎక్కడ దింపాలో అక్కడ దాకా దింపుతారు, అప్పుడు తెలుస్తుంది. వీడిని అరెస్ట్ చేయండి. ఫస్ట్ వీడిని అరెస్ట్ చేసి వీనికి దింపండి. గట్టిగా, చాలా గట్టిగా దిగజారుతాం, నీకు గట్టిగా దింపుతాం. ప్రకాష్ రాజ్ ఖచ్చితంగా మేము దిగజారుతాం. గట్టిగా దిగజారాలని చెప్పి అంటా ఉన్నావు కదా, గట్టిగా దిగజారుతాం, నీకు గట్టిగా దింపుతాం. సరేనా? అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారు. 4 వైపులేంద్రా? నీ నవరంధ్రాలలో దిగబెడతాం. 4 వైపుల నుంచి దిగజారుడేంద్రా? నీ నవరంధ్రాలలో కూడా దిగబెడతాం. సరేనా? సిగ్గు లేకుండా దిగజారండి, సిగ్గు లేకుండా దింపుతాం. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. 100% నీకు దింపుడులో చాలా గర్వంగా, పటిష్టంగా నీకు దింపుతాం. మేము అరవం కదరా, దింపుతుంటే నువ్వు అరుస్తావు. మేము అరవం, దింపేది కాబట్టి నెక్స్ట్ నువ్వు అరుస్తావు. ఎన్ని కథలు చెప్పినా కథలు చెప్పకుండా దింపవరా బాబు, డైరెక్టే ఉంటుంది అంతా.
అలాంటి ప్రశ్నించే గొంతు ఆపలేరు. నిన్ను అస్సలు ఆపం. నిన్ను మీకు ఎట్లా దింపాలో అట్లా దింపుతాం, అతి త్వరలో దింపుతాం. ఓకే, కానిస్తాం. నెక్స్ట్ అదే కానివ్వండి. నెక్స్ట్ ప్రకాష్ రాజ్కి దిగజారుకుంటూ దింపుదాం. ఓకే, కానివ్వండి. మీ పని మీద మీరు ఉండండి. అయ్యా అదే పనులు ఉంటావురా బాబు, మా పని అదే. నెక్స్ట్ అదే పనులు ఉంటాం. దిగజారు. దింపుతూనే ఉంటాం. తొందరపడకు, దింపుతూనే ఉంటాం. ఓకే, దింపుతూనే ఉంటాం. జస్ట్ టెల్లింగ్.